ఇక బుటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సచివాలయంలో స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఈ సమీక్షలో హెల్త్, ఇకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై సీఎం అధికారులతో పలు విషయాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమారి, మంత్రి జూపల్లి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ప్రతికి సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు హెల్త్, ఇకో అండ్ టెంపుల్ టూరిజం పై ఇవాళ సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. సీఎం ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 19 అంశాలపైన అభివృద్ధికి సూచిక ఒక బెంచ్ మార్క్తో ముందుకు పోతున్నారు. అందులో భాగంగా స్పీడ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పీడ్లో 19 అంశాలు ధారావాహిక సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ స్పీడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ స్పీడ్లో వచ్చినటువంటి అంశాలు చూసినట్టయితే 19 అంశాలు ఉన్నాయి. దాంట్లో చాలా అంశాలు అభివృద్ధి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్నది ప్రభుత్వం లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్ర అభివృద్ధిలో ఈ స్పీడ్ సంబంధించినటువంటి మిషన్తో ముందుకు వెళ్ళాలి. సో రానున్న 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయాలి, ఎటువంటి ఏ రంగాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ స్పీడ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో స్పీడ్ అంటే మనకు స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ సంబంధించిన అబ్రివేషన్గా ఇది చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు చాలా 19 అంశాలు ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం ఒక 3 అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా హెల్త్తో పాటుగా ఎకో టూరిజం, అదేవిధంగా టెంపుల్ సర్క్యూట్ సంబంధించిన అంశాలు, ఈ 3 అంశాలపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాదు చాలా పేరెన్నికైనది, చాలా హాస్పిటల్ ఇక్కడ నిక్షిప్తమైనటువంటిది, చాలా ఆపరేషన్స్ కూడా అవుతాయి. ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వారందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి పర్యాటక రూపంలో వస్తారు. సో వాళ్ళు హెల్త్ సంబంధించి దానిపైన కూడా ఇక్కడ ఆపరేషన్ చేసుకొని, అదేవిధంగా ఇతరత్వ సంబంధించినటువంటి కొన్ని టూరిజం స్పాట్ను కూడా వాళ్ళు చూసి వెళ్తారు. సో ఇది హెల్త్కి సంబంధించిన రిలేటెడ్గా ఉంటుంది. దీంతో పాటుగా మనకు ప్రధానమైన అంశం చూసినట్లయితే ఎకో టూరిజంను డెవలప్మెంట్ చేయాలి అనే దానిపైన నల్లమల కానీ, భద్రాచలం కానీ, ఇతరత్ర సంబంధించిన కొన్ని టూరిజం సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలతో ఫోకస్ పెట్టి పాకాల కానీ, రామప్ప కానీ, ఇతర రాష్ట్రాల అంటే ఇతర సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాయి. సో చాలా మట్టికి వాటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాదిశ నిర్దేశిస్తున్నారు. ప్రధానంగా ఇందులో జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు. అదేవిధంగా టూరిజం సంబంధించిన చైర్మన్ కూడా రమేష్ రెడ్డి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. దీంతో పాటుగా హెల్త్ సంబంధించిన అంటే టెంపుల్ సర్క్యూట్ సంబంధించినటువంటి అంశం పైన దీనిలో కీలకమైన అంశం చెప్పొచ్చు సత్తాజ్. ఎందుకంటే ఒక టెంపుల్ మనకు ఉదాహరణకి యాదగిరి టెంపుల్ ఉంటే యాదగిరి టెంపుల్కు చూసినటువంటి వాళ్ళు సో ఆ తర్వాత కొలనుపాక జైన దేవాలయాన్ని సందర్శించడానికి అక్కడ నుండి మళ్ళీ మనకు పాకాల కానీ, రామప్ప కానీ ఇలా సర్క్యూట్ ద్వారా చూడేసే విధంగా ఒక టెంపుల్ సర్క్యూట్ విధానం కూడా దీనిలో ప్రధానమైన అంశం ఉంది. సో రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళు హెల్త్ రూపేణా ఇక్కడ వాళ్ళ ఆరోగ్య సమస్యల మీద వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసుకున్నటువంటి వారికి సో ఎకో టూరిజం పేరుతో దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది ఒక 2, తర్వాత టెంపుల్ సర్క్యూట్స్ ఆధారంగా డెవలప్మెంట్ చేయాలన్నది ప్రధానమైన అంశం. సో వచ్చేటువంటి పర్యాటకులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అటుకోకుండా మిగతా సంబంధించిన వాటిపైన కూడా రంగాలపైన కూడా ప్రభావం పడుతుంది కనుక సో ఒక డెవలప్మెంట్ యాక్టివ్గా ఉంటుందన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగా చాలా అంశాలు ఉన్నాయి. సో హెల్త్ అన్నది తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అన్నది ఒక హబ్గా మారింది. ఇక్కడ మెడికల్ హబ్ ఆల్రెడీ ఉంది, సార్ ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి హబ్గా ఉన్నది మనకు తెలిసిందే. సో ఫార్మాస్యూటికల్స్ రంగంలో కూడా చాలా పెద్ద కంపెనీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. దానికి అనుబంధంగా కూడా అనేకమైనటువంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పెద్ద హాస్పిటల్ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అంటే అమెరికాలో వైద్యం చేసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అదే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని చూసి కూడా తక్కువ ఖర్చుతో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు సోమాలియా, రుగాండా నుంచి కూడా చాలామంది మన దిక్కు వస్తుంటారు. చాలా వాటితో పాటుగా నైజీరియా సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ వైద్యం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వారందరికీ కూడా సంబంధించిన ఒక హెల్త్ సంబంధించినటువంటి టూరిజంగా ఇది హైదరాబాద్ ఉండాలన్నది ఒకటి. దీంతో పాటుగా ఎకో టూరిజం ఏర్పాటు కూడా ప్రధానమైన అంశం. నల్లమల ఫారెస్ట్ నుంచి మొదలు పెడితే ఇటు గోదావరి నది బెల్ట్ పరివాహక ప్రాంతంతో పాటుగా దండకారణ్యంతో అదేవిధంగా కృష్ణా నది పరివాహక ప్రాంతమైనటువంటి నల్లమల పరివాహక ప్రాంతం ఇవంతా కూడా ఒక ఎకో టూరిజం స్పాట్గా తయారు చేయాలన్నది ఈ స్పీడ్ ప్రోగ్రాంలో మరొక అంశం. సో దాని ద్వారా
పూర్తి స్థాయిలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందితే దానిపైన ఆధారపడే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాటేజెస్ వస్తాయి, దానివల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నది కూడా ప్రధానమైన అంశం. సో ఏకో టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలన్నది మరొకటి. అదే కాకుండా ఇప్పుడు ఆధ్యాత్మికం కూడా రాష్ట్రంలో ఎక్కువగా కొనసాగుతుంది. చాలా సంబంధించినటువంటి దేవాలయాలు కూడా మనకున్నాయి. సో అయోధ్య తర్వాత మనకు భద్రాచలం కూడా ఇక్కడ మనకుంది, శ్రీరాముల వారి దేవస్థానం. సో దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్టతో పాటుగా మనకు రామప్ప కానీ, కాకతీయులకు సంబంధించినటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి కానీ, అక్కడ భద్రకాళి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం ఒక ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం స్పాట్స్గా ఉండాలి. ఒక టూరిజం దానికి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేయాలి. అంటే సర్క్యూట్ అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఒక కారిడార్గా ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. సో దీన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా ఎటువంటి రావాలన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఉండబోతుంది. చెప్పినట్టు టెంపుల్ సర్క్యూట్ కి కానివ్వండి, లేకపోతే టైం ఇకో టూరిజం, వీటన్నిటికీ కూడా బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఈ బడ్జెట్కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? దాని గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఎస్, సర్తాజ్ ఆల్రెడీ మనకు బడ్జెట్లో పెట్టడం జరిగింది, టూరిజంకి పెట్టడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అంటే మనకు సర్క్యూట్స్ ఏర్పాటు చేసినప్పుడు టూరిజం కానీ ఇతరత్ర సంబంధించిన దాంట్లో పర్యాటక రంగానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. కొన్ని సంబంధించినటువంటి హోటల్స్ కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించడానికి ఆల్రెడీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు మనకు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా టూరిజం సంబంధించినటువంటి ఉంటాయి. వాళ్ళందరూ కూడా ప్రైవేటు పార్ట్నర్షిప్తో కొన్ని కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో సో ప్రభుత్వం చెల్లి సరైనటువంటి బడ్జెట్ కేటాయింపు జరిగింది. సో ప్రస్తుతం అయితే మొదటిసారిగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలపైన కూడా ఫోకస్ పెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో హెల్త్ కానీ విధంగా టెంపుల్ సర్క్యూట్ సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. ఇది టూరిజం బేస్డ్ సంబంధించిన అంశం కనుక ఇది టూరిజం స్పాట్ ఎట్లా ఉండాలి, ఇతర దేశాల నుంచి పర్యాటకులను ఎట్లా రప్పించాలి అన్న దానిపైన కూడా ప్రధానంగా ఉండబోతుంది. ప్రధానంగా గత ప్రభుత్వాలు మాత్రం టూరిజాన్ని పూర్తిగా విస్మరించడానికి గురైంది. ఎందుకంటే టూరిస్టులు అనే వాళ్ళు ఓటర్లు కాదు కదా, వచ్చి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఓట్లు వేయరన్నటువంటి ఉదార ధోరణితో గత కేసీఆర్ ప్రభుత్వం చేసింది. సో టూరిజం స్పాట్ని ఏ విధంగా టూరిజం చేయలేకపోయింది. సో అప్పుడున్నటువంటి గడిలను కూడా టూరిజం స్పాట్గా చేయాలని కూడా కొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చాయి. సో గత కాలంలో ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో అనేకమైనటువంటి గడిలు ఉన్నాయి. ఆ గడిలను అన్నింటిని కూడా టూరిజం స్పాట్గా పెట్టాలని కూడా కొంత ప్రపోజల్స్ జరిగింది, కొంత ఎక్సర్సైజ్ జరిగింది. కానీ దాని తర్వాత దాన్ని విస్మరణకు గురి అయినది జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా కేసీఆర్ ఎప్పుడు టూరిస్టులను ఓటర్లుగా చూడలే కనుక దాన్ని విస్మరణకు గురి చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి జరగాలి, టూరిజం డెవలప్మెంట్ కావాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. సో హెల్త్ ద్వారా చాలామంది మన రాష్ట్రంలో హైదరాబాద్కు వచ్చి వైద్యం చేసుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కనుక వారు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, హెల్త్ సంబంధించిన టూరిజం ఎట్లా ఉండాలి, దాని ద్వారా ఎందుకంటే దీంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మెడికల్ కాలేజీలు వస్తాయి, మెడికల్ షాపులు వస్తాయి. మెడికల్ షాపులు ఉంటే ఆటోమేటిక్గా ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్గా ఉంటుంది అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగానే మనకు ముచ్చర్ల దగ్గర ఆ ప్రాంతంలో కూడా కొన్ని ఫార్మాస్యూటికల్ సంబంధించిన కంపెనీస్ కూడా ఉండే ఏర్పాటు కూడా మనకు ఇటీవల సమీక్ష సమావేశంలో తెలియపరచడం జరిగింది. దీంతో పాటుగా ఎకో టూరిజం మనకు నల్లమల నుంచి వెళ్ళి గోదావరి, కృష్ణ 2 నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా మంచి సస్యశ్యామలమైనటువంటి అటవీ సంపద ఉంది. చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటన్ని నిర్మల్ కానీ అలాగే బైసా కానీ ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించింది. వీటన్ని కూడా ఎకో టూరిజంగా డెవలప్మెంట్ చేయాలన్నది మరొకటి. దీంతో పాటుగా మీరు చెప్పినట్టుగా బడ్జెట్ అలొకేషన్ అనేది ప్రభుత్వం కొంత పెడుతుంది. మిగతా సంబంధించిన కూడా టూరిస్టుల ద్వారా కూడా సేకరణ అనేది కొనసాగుతుంది. సో ఇది మొదటి స్టెప్గా చెప్పొచ్చు. ప్రాయోజిత కార్యక్రమాల్లో స్పీడ్లో ఉన్నటువంటి 19 అంశాల్లో కూడా ఈ 3 అంశాలు ఉన్నాయి కనుక వీటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. సర్తాజ్, ఓటు. Thank you, Sadik. For more videos like this, subscribe Big TV channel.